తగ్గించాలి. ఈరోజు పిఠాపురం పట్టణంలో ఆటో కార్మికుల్ని కలుపుకుని పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలపైన తగ్గించాలని ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబల్లుకుని 2 వారాల్లో 8 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, మేము ధరలు పెంచబోము, తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఆయన పని పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మాట మార్చడం జరిగింది. 8 రూపాయలు ఈ రెండు వారాల్లో పెంచడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ అవసరమైనప్పుడు ఒక విధంగాను, అవసరం తీరాక వేరే విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ పెట్రోలు డీజిల్ ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిత్యావసర ధరలు ఈ రవాణా ఛార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడబనుకునే ఇవాళ ఈ ఛార్జీలు పెంచుతూ ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెంచుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఇవాళ మీ పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ ఫ్రీ బస్సు పెట్టి మేము జీవనోపాధి కోల్పోయాము. రెండవది పెట్రోల్ పెంచితే మేము ఎలా బతకాలి, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు సాధారణంగా ఉంది, మీరు పెట్రోల్ డీజిల్ ఛార్జీ ఎందుకు పెంచారు? గతంలో అన్నీ కూడా. ఈరోజు పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్లో ఆటో డ్రైవర్లతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే పెట్రోలు డీజిల్ ధరలు లీటర్ గడ 15 రూపాయలు ఒకసారి పెంచేసి మా ఆటో వాళ్ళ యొక్క బాధలను అతి దారుణంగా దోచుకుంటున్నారని చెప్పేసి మమ్మల్ని ఎంతో బాధ పెట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ ఆటో కార్మికులు అంతా కూడా మేము చిన్నగారు చిన్న ఉద్యోగులు ప్రయాణం చేయడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా మోటార్ సైకిల్ పెట్రోల్ కొట్టించాలన్నా ఆటోల్లో డీజిల్కి అంత దారుణంగా మీరు రేట్లు పెంచడం చాలా అన్యాయకాంతం. ఇది పేద ప్రజల పట్ల ఇది మీకు మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు గమనించండి. మీరు అందరికీ కూడా సహాయకారంగా ఉంటానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ రోజు వంట నూనె కానీ కందిపప్పు కానీ లేదంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బాధుడే బాధుడు అన్నారు. అది మర్చిపోయారా మీరు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు మా యొక్క చిన్న ఆటో కార్మికుల మీద మీరు ఇంత దారుణంగా మీరు రేట్లు పెంచేసి మేము ఎలా బతకాలి, భార్య పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా ఉండాలి, దయించి మీరు అర్థం చేసుకుని ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి మాకు సహాయంగా నిలుస్తారని అదేవిధంగా అనకూడదు. కానీ మా బతుకులు ఆల్రెడీ మా పొట్టలు కొట్టారు మీరు ఫ్రీ బస్ పెట్టి. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టి మీరు మా ఆటో కార్మికుల యొక్క పొట్టలు కొట్టారు. అది కాక మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మళ్ళీ పెంచుకుంటూ పోతుంటే మేము ఎలా బతకాలి, మా భార్య పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి? దయించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయించి మీరు అర్థం చేసుకోండి, మాకు సహాయంగా ఉండాలి. రేపు వచ్చే ఎలక్షన్లో మీరు మాకు సహాయంగా ఉంటే మీకు మేము సపోర్ట్గానే ఉంటాం. లేదంటే కనుక మిమ్మల్ని తిరిగి దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఎక్కువగానే ఉంటాయి చెప్తున్నాం. ఆటో ఎక్కే ప్రతి సోదరితో కూడా మేము చెప్తాం, ఎవరు ప్రభుత్వం బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు అందరికీ తెలుసు. మీరు మా పట్ల కొట్టకండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు. దయించి మా బాధను అర్థం చేసుకుంటారని పిఠాపురం నుంచి మాట్లాడుతామండి.